ఓం ఘం గణపతియే నమః. వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. ఓం శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రుల్లో మంగళవారం దుర్గాష్టమి రోజున మాచవరం గ్రామం దేవి సెంటర్ లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ పూర్వక సుందరకాండ పారాయణము ఇంకా శ్రీ హనుమత్ మన్యు సూక్త యాగము మేం కూడా చేయించుకున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం దసరా వస్తుందంటే చాలు మాచవరం గ్రామం దేవి సెంటర్ లో సంవత్సరానికి ఒక దేవి దేవతలు చొప్పున దేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తుంటారు. అండ్ ఈ పూజలు కూడా ప్రతి సామాన్య భక్తులు చేయించుకునేలా ఉంటాయి. ఈ సంవత్సరం మానసాదేవి నవనాగులతో ఇంకా సీతా రామ లక్ష్మణులు హనుమంతునితో పూజలు అందుకున్నారు. అండ్ అలాగే కింద సంవత్సరం అయితే దక్షిణామూర్తి, ఒక సంవత్సరం వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా ఒక సంవత్సరం అయితే మన దుష్టి దోషాలన్నీ పోవడానికి ఎంతో శక్తివంతమైన ప్రత్యంగిర యాగం కూడా చేయించారు. ఇంకా ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికి మేము దుర్గాష్టమి రోజు చేయించుకున్న పూజ గురించి చెప్తాను. ముందుగా అందరం కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంకు వెళ్లి అక్కడ అమ్మ దర్శనం చేసుకుని వచ్చి గణపతి పూజతో ప్రారంభించారు. ఇక ఆ రోజు మేమందరం పట్టుకెళ్లిన తులసి మాలలు, తమలపాకు దండలు, పుష్పమాలలు అన్ని దేవుడికి అలంకరణ చేశారు. మంగళవారం దుర్గాష్టమి రోజు వచ్చింది కాబట్టి మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజని, ఇంకా దుర్గాష్టమి రోజు పూజ చాలా మంచిదని చాలా జనం ఉన్నారు. మేమంతా తెచ్చిన దండలన్నీ కూడా హనుమంతునికి వేసేశారు. ఇక గణపతి పూజ అయిపోయాక రక్షలకు పూజ చేసి అవి మన చేతులకు కడతారు. వన్స్ ఈ రక్ష కట్టుకున్నాక ఆ రోజు మనకు ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా మనం పూజని మధ్యలో ఆపనవసరం లేదు. ఇంకా తరువాత హనుమంతుని పూజ చేసి 108 తవలపాకులతో అష్టోత్తర పూజ చేయించారు. ఇక ధూప దీప నైవేద్యాలతో హనుమంతుని పూజ అయిపోయాక మానసదేవి పూజ కూడా ప్రారంభించారు. ఇక మానసదేవి గురించి చెప్పాలి అంటే సమస్త నాగలోకానికే ఆది దేవత, ఇంకా శివుని మనసు నుంచి జనించిన పుత్రిక, ఇంకా తల్లి ఆభరణాలుగా కూడా పాముల్నే ధరిస్తుంది. తల మీద కిరీటం, వడ్డానం, చేతికి గాజులు, ఉంగరాలతో సహా అన్ని సర్పాలే ఉంటాయి. ఇంకా సమస్త నాగలోకానికే ఆది దేవత కాబట్టి తల్లి మానసాదేవిని పూజించడం వలన మనకి ఎలాంటి కాల సర్ప దోషాలున్నా పోయి సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం, ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అంటారు. ఇక ఆ రోజు అయితే అమ్మకు సహస్ర కుంకుమార్చన చేసి చిమ్మిల్ నైవేద్యం పెట్టాము. మధ్యలో గోపూజ కూడా ఉంటుంది, నేను చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. ఇక ఇంటికి వెళ్లి టిఫిన్ తినేసి మళ్ళీ సాయంత్రం 4:30 అయ్యేసరికి మార్నింగ్ పూజ జరిగిన చోటుకే వచ్చేసాము. ఇక సాయంత్రం హనుమంతుని పూజతో ప్రారంభించి హనుమంతునికి సహస్రనామాలతో స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరంతో పూజ చేయించారు. అండ్ మనలో చాలా మందికి తెలియదు హనుమంతుని వాళ్ళ పూజ గురించి. ఈ పూజలో మా అందరితో కూడా హనుమాన్ లాంగూలాస్త్ర స్తోత్రం చదివించి హనుమంతుని తోకకు పూజ చేసి ప్రతిరోజు ఒక బొట్టు పెడతారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే హనుమంతుని తోకలో అమ్మ రాజరాజేశ్వరి దేవి ఉంటుందంట. ఇక ఈ పూజ చేసుకోవడం వల్ల అమ్మ అనుగ్రహం కూడా ఉంటుంది మనకి. ఇంకా హనుమాన్ సింధూరం పూజ అయిపోయాక మా అందరితో హోమం కూడా చేయించేశారు. ఇంకా హోమం టైంకి అయితే మా పిల్లలు కూడా వచ్చేసి వీళ్ళు కూడా మాతో కూర్చొని చేశారు. ఆల్రెడీ చెప్పాను కదా మంగళవారం దుర్గాష్టమి రోజు వల్ల చాలా మంది భక్తులు పూజ చేయించుకున్నారని. దగ్గర 80 జోడాలు ఉన్నారంట. మొత్తం ఆ ప్లేస్ అంతా నిండిపోయింది. ఎంత మంది ఉన్నా గానీ పూజ మాత్రం చాలా బాగా చేయించారు. ఇంకా మాకైతే గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ హనుమత్ మన్యు సూక్త యాగం అంటూ ఇంకా చాలా యాగాలు చేశారు. ఇక కొంచెం సేపు ఈ యాగాలు ఎలా జరిగాయో మంత్రాలు వింటూ మీరు కూడా చూసేయండి. శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమస్కారం. నమో ప్రాజపతయే నమో గణపతయే నమః ప్రభవతయే నమస్తేస్తులం దేవాయ గణంతాయ విఘ్నవినాశనే ధ్వజాయ విద్మహే శుక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ధ్వజాయ విద్మహే శుక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా. ధ్వజాయ విద్మహే శుక్రతుండాయ ధీమహి తన్నో శుక్రతుండాయ ధీమహి అందరూ నమస్కారం చేసి చెప్పండి. గణపతయ ఇదం నమః. ఈసారి లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకుంటూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. హోమాలన్నీ పూర్తయ్యేసరికి ఇక్కడంతా చూసారా ఎలా ఉందో. మొత్తం హోమం పొగుతూనే నిండిపోయింది. ఇంకిప్పుడు అక్కడ హోమగుండాలన్నీ తీసేసాక మళ్ళీ మార్నింగ్ పూజకు వేసినట్టు బల్లలు వేసేశారు. ఇంకిప్పుడైతే పూర్ణాహుతి హోమం ఉంటుంది. ఇదైతే పంతులు గారే చేస్తుంటారు. ఇక ఈ పూర్ణాహుతి హోమం ని మీరు కూడా చూసేయండి.
ఓం గణానాం గణపతగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమహే మహాగణపతయే సింధూరంజితాయ పుండ్రేక్షప్రదాశూలమనసు ఆశాకుశధరాయ ఓం శ్రీం హ్రీం క్లీం సర్వజనరక్షకాయ సర్వలక్ష్మీప్రదాయ సర్వలోకవశీకరణాయ క్రోం 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 ఆం 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 క్లీం 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 పాశాకుశధరాయ ధీమహి सीता माता को जय श्री राम आंजनेयाय नमः आंजनेय वरद गोविंद ఇంకా మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పనా, మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన పూజల్లో మనకి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం కదా. ఇప్పుడు ఆ తప్పులన్నిటికీ కూడా పరిహారంగా మీరు వీడియో స్టార్టింగ్ లో చూసే ఉంటారు, ఇక్కడ స్వామి వారు ఎదురుకుండా ధ్వజ పతాకం ఏర్పాటు చేశారు కదా. ఆ పతాకం మీద గోవింద నామాలతో హనుమంతుడి వాహనం, మానసాదేవి వాహనం, ఇంకా విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు, ఇంకా సర్పాలు ఉన్నాయి. ఈ ధ్వజ పతాకం దగ్గర కుంభం వేసి దాని మీద కర్పూరం వెలిగిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో పంతులు గారి మాటలో మీరే వినండి. ఎప్పుడైతే కర్పూర జ్యోతి వెలిగిస్తారో స్వామి దృష్టి దారి పడిన తర్వాత ఆ కర్పూరం ఎలా అయితే దహనం అయిపోతుందో ఈ చిన్న చిన్న లోపాలన్నీ కూడా వాటిలో శుద్ధైపోతున్నారు. విశేష కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. పుష్పాయాస్త పుష్పే జై శ్రీరామ్. ఇంకిప్పుడు యాగం పూర్తయ్యాక సీతారాముల కళ్యాణం. మనం హనుమంతుని అనుగ్రహం పొందాలి అంటే మనం పూజించాల్సింది హనుమంతుని కాదు, సీతారాముల్ని. సీతారాముల కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడని, మనం కోరిన కోరికలను తీరుస్తాడని మనందరికీ తెలిసిందే. ఇంకిప్పుడు సీతారాముల కళ్యాణం అయితే ఎంత బాగా జరిగిందో, కళ్యాణం జరిగేటప్పుడు ప్రతి ఘట్టాన్ని కూడా పంతులు గారు చాలా బాగా వివరించారు. ఇక సీతారాముల కళ్యాణాన్ని మీరు కూడా చూసేయండి మరి. గుడము అంటే బెల్లము, గోరువచనం అంటే ఆవు నుంచి ఉద్భవించినటువంటి ఒక పదార్థం, మంగళద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ, ఈక్షు అంటే ద్రాక్షాకర. ఇది చక్కగా రంగరించి అలాగ ముద్ద చేసి ఇక్కడ తిదివార నక్షత్ర నవాంశ ద్వాదశాంశ త్రింశదంశకానాం. మానవులకైతే ఒక ముహూర్తం అనేటువంటిది అభివృద్ధి రస్తూ ఆ కట్టం చూడటం వల్ల ఈ భాగ్యాదులన్నీ కూడా మనం దక్కించుకున్నటువంటి వారు అవుతాం భజంత్రీలు. కంఠే బధ్నామి స్వపగే త్వంజీవ శరదాం శతం. భయంత్రీలు
కావులను వేపడం మానేసి ఈ ఆవుల్ని చక్కగా పోషించడము కుటుంబ వృద్ధి అంటే సంతానాభివృద్ధి కలుగుతుందని ధర్మశాస్త్రం. అటువంటి గడ్డం జరుగుతుందో చూసి గ్రహించండి. పూలమాలలు వేసేటువంటి ఘట్టం అందరూ చూసి ధరించండి. ఇక్కడతో కళ్యాణ ఘట్టం పూర్తయింది. స్వామి అమ్మవార్లకి ప్రధానంగా యాగ దంపతులు మీరందరూ కూడా ఆ జ్యోతులకి నమస్కారం చేసుకోండి. సీతారాముల కళ్యాణం పూర్తయింది కదా. ఇప్పుడు ఆఖరిగా దేవతలందరికీ పంచహారతి, కుంభహారతి ఇంకా నక్షత్ర హారతి ఇస్తారు. ఇక ఈ సమయంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి పొద్దున్నుంచి మన పూజలు అందుకున్న భగవంతుణ్ణి ఈ హారతి వెలుగులో చూస్తే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ హారతి వెలుగులో దేవుడు ఎంత అందంగా ఉన్నాడో మీరు కూడా చూసేయండి మరి. ఇక ఫైనల్ గా మంగళహారతికి మీరు కూడా దండం పెట్టుకొని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మేమైతే ఫైనల్ గా మళ్ళీ ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని మళ్ళీ దర్శనం చేసుకుని అక్కడే అమ్మ అన్నప్రసాదం కూడా స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ రోజు మీరు వీడియోలో చూసింది అయితే చాలా తక్కువ. ఆ రోజు జరిగిన పూజలో ఇంకా చాలా విషయాలు నేను చెప్పడం లేదు. అండ్ ఫైనల్ గా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.